మార్గమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. దేవునికి స్తోత్రం. మరి తెల్లారి 1:30 మేలుకు వచ్చేసింది. పడుకున్నది 12 గంటలకి మేలుకు వచ్చేసింది. మళ్ళీ నిద్రపట్టలేదు. సరే కాసేపు ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మొన్న లక్షవారం నాడే ఈ వాక్యం ప్రభు హృదయంలో వేశారు. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం. సరే ఈ తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఏం చెప్పదలిచారు మీ బిడ్డలకి ఏం మాట్లాడదలిచారు ప్రభా అని చెప్పి మనసులో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే సాక్ష్యము చెప్పాలని ఆలోచన వచ్చింది. సాక్ష్యము చెప్పి తర్వాత ప్రభు కొన్ని విషయాలు ఏమంటే ప్రేరేపించినటువంటి కార్యములు మరి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి చిన్నప్పటి నుండి నేను చాలా భక్తి గల కుటుంబంలో పెరిగిన వ్యక్తిని, మీ అందరికీ కూడా తెలుసు. మా తాత నాన్నమ్మ కాలం నుండి మా కుటుంబం అంతయు రక్షణ పొంది ప్రభు సేవలో పరిచర్యలో ఉన్నటువంటి కుటుంబం. మరి మా తల్లిదండ్రులు వివాహం చేసుకుని 10 సంవత్సరాల పిల్లలు లేకపోతే వారు మొక్కుకున్నారు. మా నాన్నమ్మ మొక్కుకున్నారు. మా నాన్నమ్మతో పాటు ఏమండి మా అమ్మ మా నాన్నగారు వారి ఇరువురు కూడా మరి సేవ చేసిన వారే. మరి మా అమ్మ మా నాన్నగారు కూడా మొక్కుకున్నారు. మరి నీవిచ్చినటువంటి మొట్టమొదటి బిడ్డ ప్రభా మీ సేవకి మేము సమర్పించుకుంటాము అని. అటు తర్వాత 10 మాసాలకి ప్రభు నన్ను ఆ కుటుంబంలో పుట్టులాగా ప్రభు కార్యం చేశారు. ఆ తర్వాత నాకు 2 తమ్ముళ్ళు. మరి చిన్నప్పటి నుండి కూడా దేవ భక్తిలో దేవ భయంలో పెంచబడినటువంటి వ్యక్తిని. తెల్లారి 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి కుటుంబ ఆరాధన లాగా చేయకపోతే, కుటుంబ ఆరాధనలో కలుసుకోకపోతే భోజనం లేదు, టిఫిన్ లేదు, రాత్రి భోజనము లేదు. హల్లెలూయా. బతికించి 1 గంట సేపు పడుకుందామని అనడానికి లేదు. ఏమండి ఖచ్చితంగా 6 గంటలకి మా నాన్నగారు ఆరాధన మొదలు పెట్టేవారు పాటలు పాడటం. ఆ 6-5 నిమిషాలకల్లా కుటుంబంలో మేము 14 మంది మనవాళ్ళు. మా తాతకి మా నాన్నమ్మకి 6 సంతానం, 12 మంది సంతానం అయితే 6 ప్రభు సన్నిధిలో చేరుకున్నారు కుటుంబంగానే. 6 మా నాన్నగారు పెద్ద. ఏమిటి మరి మా నాన్నగారు కుటుంబారాధన మొదలు పెడితే మా తాతగారు మా నాన్నమ్మ గారు మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కని 6-5 కూడా వెళ్ళి ప్రార్థనలో కూర్చోవలసినటువంటి పరిస్థితి. అలాంటి భక్తిలో పెంచబడిన వ్యక్తిని లేదు. పెంచబడినటువంటి కుటుంబంలో మేము ప్రభు మమ్మల్ని ఉంచారు. అనేక సాక్ష్యాలు చూశాను. మా చిన్నప్పుడు దెయ్యాలు కేకలు వేస్తూ ఎవరికి జనాన్ని విడిచిపెట్టి పారిపోవడం చూశాను నేను. 4 ఎకరాలు మన బెంగళూరులో చర్చ ఎప్పుడైతే ప్రభు చిత్తమైతే మీరు అందరూ కూడా రావాలి బెంగళూరు సంఘానికి. చాలా పెద్ద సంఘం. సుమారుగా ఈరోజు 2000 మంది పైన ఉంటారు సంఘస్థులు. మరి ప్రియమైనలారా, ఆ 4 ఎకరాల మధ్యలో ప్రార్థన హాల్ ఉండేది. ఆ గేట్ నుండి ప్రార్థన హాల్కి రావాలంటే సుమారుగా 100 అడుగులు 100 మీటర్లు నడవాలి. ఆ గేట్ దగ్గరే దెయ్యాలు పెట్టి వాళ్ళు తీసుకొస్తే కేకలు వేసేవి. అమ్మో మంట, ఈ ప్రాంతంలోకి నేను అడుగు పెట్టను అని చెప్పి ఆ గేట్ బయటే నేల మీద పడిపోయి ఏడ్చేవి. అప్పుడు మా నాన్నగారు మా మేనంతా వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల పట్టుకుని జుట్టు పట్టుకుని చేతులు పట్టుకుని లోపలికి బలవంతంగా తీసుకొచ్చేవారు. ఇప్పుడు ప్రార్థన చేస్తే నాయనమ్మ గారు ఏమండి
కేకలు వేస్తూ పారిపోయినటువంటి కార్యములు చిన్నప్పటి నుండి చూసిన వ్యక్తిని నేను. వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందడం చిన్నప్పటి నుండి చూసిన వ్యక్తిని నేను. ఏమని? పిల్లలు లేని వారు ప్రార్థనకి వస్తే సంతానం కలిగిన వారు ఎందరో ఉన్నారు. ఏమిటి? అలాగా ఎన్నో అద్భుతాలు చిన్నతనం నుండి చూసి పెరిగినటువంటి కుటుంబంలో నేను పుట్టడం ఎంతో ధన్యకరం, ఆశీర్వాదకరం, ప్రభు కృప అది. మరి అవన్నీ కూడా చూస్తూ పెరిగాను. అంతేకాదు సేవనంగానే మనకు కనిపించేది, ప్రపంచానికి కనిపించేది గ్లిమ్స్ మాత్రమే. అంటే ఏంటి? మేలైనవి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తాం, అబ్బాయి ఎంత మంచిగా ఆరాధన చేస్తున్నారు, ఎంత మంచిగా వాక్య పరిచర్య చేస్తున్నారు, ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నారు, అవే మనకు కనిపిస్తాయి. కానీ దాని వెనుక ఉన్నటువంటి కష్టాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఆ పరిచర్యలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఏం చెప్పండి? ఆ పరిచర్యలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు, ఎన్ని అవన్నీ దాటుకుంటూ ప్రతిరోజు ఒక గండంలాగా గడిచేటువంటి పరిస్థితి. ఈరోజు నిలబడ్డాము అంటే అది దేవుని కృప మాత్రమే. అలాగా జరుగుతూ ఉండేది. చిన్నప్పటి నుండి కూడా ఒకవైపు ఇవన్నీ అద్భుతాలు చూస్తున్నాము, మరోవైపు శ్రమలు, శోధనలు. చిన్న పిల్లాడుగా ఉన్నప్పటి నుండి కూడా మా తాత నాన్నమ్మ మీద సేవకు వెళ్ళిపోతే, ఇప్పుడు నేను ప్రభు కృపను బట్టి సేవ పరిచర్యకి వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను, వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉంటాను, వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాను. ఏమండి? కానీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీటింగ్ పలానా చోట్ల మీటింగ్ ఉందా, వెళ్తాము, 5 రోజులు మీటింగ్ చూసుకుంటాము, 6వ రోజు 7వ రోజు ట్రైన్ ఎక్కువ, బస్సు ఎక్కువ, విమానం ఎక్కువ, మళ్ళా ఇంటికి చేరుకుంటాం. కానీ ఆ రోజుల్లో మా నాన్నకి అలా ఉండేది కాదు. జనవరి నెల కోటాలు, బెంగళూరులో మన ఆశ్రమంలో కోటాలు ఉండేవి. ఆ 3 రోజులు, ఆ పొంగల్ రోజుల్లో ఆ కోటాలు ముగించుకుని మీటింగులు కడి బయలుదేరేవారు. మరలా తిరిగి వచ్చేది నవంబర్లోనే. అంటే ఒక మీటింగ్ నుండి ఇంకొక మీటింగ్ వెళ్ళడానికి టైం సరిపోయేది. ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. ఏం చెప్పండి? ఒక మీటింగ్ నుండి ఇంకొక మీటింగ్ వెళ్ళడం సరిపోయేది. అలాగా మా నాయనమ్మని జనవరిలో చూస్తే మళ్ళా మనకు కనిపించేది ఎప్పుడు? నవంబర్లో. ఆ బెంగళూరు ఆశ్రమం చర్చిలో సేవ చేసింది మా అమ్మ నాన్నగారు. మీరు మినిస్ట్రీ బయట పరిచర్యకు వెళ్ళిపోతే మా అమ్మ నాన్న అక్కడ ఎవరి ఆశ్రమంలో కనిపెట్టుకుని వచ్చిన వారికి ప్రార్థన చేస్తూ సేవ పరిచర్య చేసుకుంటూ కొనసాగారు. చాలా కష్టకరమైన అని అందరూ ఏమనుకుంటారంటే వీరికి చాలా డబ్బు ఉంటుంది, కానీ చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాల్లో పెరిగినటువంటి కుటుంబం వారు. ఒక్కొక్కసారి బియ్యం మాత్రమే ఉండేది, గంటి నీళ్ళు తాగిన రోజులు ఉంటాయి. మా ఆశ్రమంలో మునగ చెట్లు ఉండేవి. మునక్కాయలు ఇప్పుడంటే హైబ్రిడ్ వచ్చేసాయి. ఆ రోజుల్లో ఒక సీజన్ లో మాత్రమే వచ్చేది మా చిన్నప్పుడు. అంటే సుమారుగా ఇప్పుడు నాకు 48 ఏళ్ళు. నేను చెప్పేది ఏంటి, 40 సంవత్సరాలు 45 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు మీకు చెప్తున్నాను. ఆ మునక్కాయలు వచ్చిన రోజులు మునక్కాయలు అయిపోతే మునగాకు. అప్పుడు అడిగేవాడిని, ఏంటమ్మా ఇది, వేరేం దొరకదా మీకు అని. తీసుకొచ్చేసేది. అది కూడా ఏంటి, ఒకసారి కారం ఉప్పు కూడా సరిగ్గా లేకపోతే అది ఉడకపెట్టి తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత గుమ్మడికాయ వెనకాల గుమ్మడికాయ చెట్టుని ఆ పాదు వేసారు, తెగ కాసేసేవి గుమ్మడికాయ. ఈ రోజుకి గుమ్మడికాయ అంటే అలర్జీ. కారణం ఏంటంటే చిన్నప్పటి నుండి పొద్దున్న గుమ్మడికాయ, మధ్యాహ్నం గుమ్మడికాయ, రాత్రికి గుమ్మడికాయ. సీజన్ అయ్యే వరకు అదే. అలాగా అప్పుడు నాకు అనిపించేది, నేను మాత్రం సేవకు రాను. ఎందుకంటే సేవ అంటే చాలా కష్టం. ఆర్థిక సమస్యలే కావు, అవమానాలు ఉంటాయి, నిద్రలు ఉంటాయి, అవన్నీ కళ్ళారా చూసాం. అంతే
నేను సేవకు రాను, కానీ దేవుడు అంటే ఇష్టం. నా మనసులో నేను చెప్పేవాడికి, నేను ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, గొప్ప ధనికుడిని అవుతాను, సేవకి డబ్బులు ఇస్తాను, కానీ నేను మాత్రం సేవ చేయను. మా అమ్మ నాన్న కిలోమీటర్లు నడిచికెళ్తే మా నాన్నగారికి కాలంతా కాయలే, ఎంతెంత కాయలే, చనిపోయే వరకు తగ్గలేదు అది. మా నాన్నగారు సుమారుగా 80 సంవత్సరాల వయసు వరకు ఉన్నారు. తర్వాత ప్రభు సన్నిధిలో చేరుకున్నారు. కాలంతా కాయలు, ఇంతెంత కాయలు. ముళ్ళు గుచ్చుకుంటే ఏమంటే ఆ ముళ్ళు కాయలుగా పెరిగిపోయి ఇంతంత కాయలు ఉంటాయి మా నాన్నగారు కాలు నిండా. నేను అనుకునేవాడిని, వీళ్ళు కారు కొని కారులో తిప్పాలి అని. కానీ నేను మాత్రం సేవకు రాను. అలాగే పెరిగాను. సరే, మా నాన్నమ్మ గారు అంటున్నారు, మేము చదువుకోలేదు, మా పిల్లలు చదువుకోలేదు, చదువు లేకుండానే సేవ సాగించేశాము, మనవని కన్నా మంచి స్కూల్లో చేర్పించాలని చెప్పి ఆమెకున్న పలుకుబడి అంటే ప్రభువుని వల్ల వచ్చిన పలుకుబడి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ వెళ్ళి సెయింట్ జాన్స్ హై స్కూల్ అని బెంగళూరులో చాలా పేరు ప్రతిష్ట కలిగినటువంటి స్కూల్ అది. ఈ రోజుల్లో సీట్ కావాలంటే ఏమిటి అడ్మిషన్, వచ్చే సంవత్సరానికి అడ్మిషన్ చేయాలంటే ఇప్పుడు నా సెప్టెంబర్ నుండి అడ్మిషన్, అది కూడా తెల్లారి 1 గంటకెళ్ళి లైన్లో నుంచుంటారు. ఎందుకంటే అప్లికేషన్ దొరకకపోతే సీట్ లేదు. కానీ ప్రభు యొక్క కృపను బట్టి నాయకులు వెళ్ళి మాట్లాడితే ఇంత గొప్ప సేవకురాలు వచ్చి అడిగారని చెప్పి మమ్మల్ని స్కూల్లో చేర్చుకున్నారు. హాస్టల్లో పెట్టి స్కూల్లో చేర్చుకుని మంచి స్కూల్లో చదువుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. ఎందుకంటే మంచిగా ఇంగ్లీష్ చదవాలి, దేవుడికి ప్రతిష్ఠ చేసాం కనుక మంచిగా చదువుకోవాలి, చదువుకుని ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆశపడ్డారు. అక్కడ ఏం జరిగిందంటే, ఈ మంచి స్కూల్లో ఏమవుతుందంటే రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఏం చెప్పండి, ఎందుకు చెప్పండి, పెద్ద వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుతారు. అలాగనే స్నేహం పెరిగింది, అన్నింటిలోనూ ముందుండేవాళ్ళు, స్పోర్ట్స్ లో అన్నింటిలోనూ. దానికి తగ్గట్టుగా స్నేహం పెరగడం. హాస్టల్లో ఉంటే హాస్టల్లో 2 గుంపులు, ఈ బుద్ధిస్టులు అందరూ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో ఆ హాస్టల్లో చేర్చేవారు. అంటే ఈ టిబెటియన్స్ ఉన్నారు కదా, మీరు చూస్తుంటారు, తిరుపతిలో లేరనుకుంటారు, బహుశా బెంగళూరులో అలా పెద్ద పట్టణాల్లో చాలా మంది టిబెటియన్స్ ఉంటారు. టిబెట్ దేశం నుండి మన భారతదేశానికి రెఫ్యూజీస్ గా వచ్చారు. వారి పిల్లలు కూడా హాస్టల్లో చేర్పించేవారు. ఇప్పుడు వాళ్ళు ఒక గుంపు, మేము ఒక గుంపు, వాళ్ళకి మాకు కొట్లాట, దాంట్లో నాయకుడిని నేను. అలాగే మణిపూర్ నుండి ఒక స్నేహితుడు, వాడు కూడా వచ్చి హాస్టల్లో చేరాడు, జాయ్ అని అతని పేరు, క్రిస్టియన్. మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. కానీ అతనికి అన్ని లేని అలవాటు లేదు. 8వ తరగతిలోనే నాకు సిగరెట్, అతని ద్వారా సిగరెట్ కాల్చడం, చెడు సహవాసాలు చేయడం, స్కూల్ ఎగ్గొట్టడం, సినిమాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా అప్పటం జరిగింది. నిదానంగా దేవుడంటే భక్తి ఉంది మనసులో, కానీ దేవునికి విరోధమైన కార్యములకు అలవాటైపోవడం జరిగింది. 10వ తరగతి పరీక్షలో ఎలాగో పాస్ అయ్యాము. పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మా నాన్నకు చెప్పారు, వేరే ఎక్కడ చేర్చక్కర్లేదు, నేరుగా బైబిల్ కాలేజ్ తీసుకెళ్లి చేర్పిస్తాను. నేను చదువును, ఏం చెప్పండి, నేను బైబిల్ కాలేజ్ చదువును, నేను సేవ కూడా అవును. మా నాయనకు చాలా బాధ అనిపించింది. రోజు ప్రార్థన చేసేది నా కోసం, ఎందుకంటే ఆ మొక్కుకుంది కనుక. ప్రభా, నేను మొక్కుకున్నాను, వీడు చూస్తుంటే లోక రీతిగా వెళ్ళిపోతున్నాడు, ఇది ఎలా ప్రభువా అని చెప్పి ఏడ్చేది. ప్రార్థన చేసి మరలా రోజు పొద్దున కూర్చోబెట్టి, నాయన ఇలా కాదు బాబు, నువ్వు మీ అమ్మ నాన్నకి పిల్లలు లేకపోతే మేము మొక్కుకున్నావు, అప్పుడు దేవుడికి ఇచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత మొక్కుకుంటే దేవుడు ఇచ్చాడు, నువ్వు దేవుడి సేవ చేయాలి అని చెప్పేసి అన్ని రకాలుగా చెప్పినా కూడా నేను చదవను, బైబిల్ కాలేజీకి వెళ్ళను. సరే,
ఏదో చదివించాలి కదా చూద్దాం అని చెప్పేసి మళ్ళా ఇంటర్ ఫస్ట్ ఇయర్, పియూసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బెంగళూరులో మంచి కాలేజ్ కేథీడ్రల్ పియూ కాంపోజిట్ కాలేజ్ అని చెప్పి మంచి పెద్ద కాలేజ్ లో మళ్ళా తీసుకుని చేర్పించారు. అక్కడ అలాగే చెడు వ్యసనాలు అలవాటు. ఎలాగో పియూసీ పాస్ అయ్యాము. పాస్ అయిన తర్వాత డిగ్రీ డిగ్రీకి చేరాలనుకున్నప్పుడు మళ్ళా నాయన కూర్చోబెట్టి, నాన్న నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళు, ఇదంతా వద్దు, నువ్వు ఎన్ని తిరిగినా చివరికి నువ్వు ఇక్కడికి రావాల్సిందే, నువ్వు తిరిగి వచ్చేదానికన్నా ఇప్పుడే నా మాట విన్నావంటే నీకు బాగుంటుంది, నా మాట విను అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడేవారు. కానీ నేను ఒప్పుకోలేదు. అప్పుడు మా అమ్మ నాన్నని పిలిచి ఏం చెప్పారంటే, పాత నిబంధనల ప్రకారం మొక్కుకుని పిల్లల్ని దేవుని మందిరానికి మొక్కుకుని అది జరగని పక్షాన ఆ బిడ్డను ఏం చేస్తారంటే మందిరంలో ఒక స్తంభాన్ని కట్టేస్తారు. కట్టేసి వేల పాటలు పాడతారు. ఏం చెప్పండి? వేల పాటలు పాడి విడిపించుకోవాలి. మా నాన్న చెప్పింది, ఇన్ని స్తంభాన్ని కట్టాం, మీరు పాట పాడుకుని డబ్బులు చెల్లించి విడిపించుకోండి, లేదంటే మన మొక్కు అలాగే ఉండిపోతుంది, అలా ఉండకూడదు అని చెప్పేసి మా నాన్న కూడా చెప్పి బాధపడుతూ ఆ మాట చెప్పింది. నేను అలాగే వెళ్ళిపోయాను. తర్వాత బైబిల్ కాలేజ్ అంటే లేదు, నేను బైబిల్ కాలేజ్ చదువులని హోటల్ మేనేజ్మెంట్ చదివాను. 4 సంవత్సరాల డిగ్రీ. అక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేసి 3వ సంవత్సరం పూర్తయింది. 4వ సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలన్నప్పుడు హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ కి 3 మాసాలు ట్రైనింగ్ కోసం మమ్మల్ని అక్కడ పంపించడం జరిగింది కాలేజ్ ద్వారా. 3 మాసాలు అక్కడ ట్రైనింగ్ వెళ్ళాలని చెప్పి బెంగళూరులో మా కాలేజ్ నుండి 6 వెళ్ళాము. 6 వెళ్తే 3 మాసాలు అక్కడే ఒక రూమ్ తీసుకుని ఉన్నాము. ఉంటే మాలో ఒకడు అరుణ్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. వాడు మాంచెస్టర్ లండన్ లో ఉన్నాడు జాబ్ లో. వాడు ఏం చేశాడంటే డ్రగ్స్ తీసుకొచ్చాడు. డ్రగ్స్ ఏమన్నా అర్థమవుతుంది అనుకుంటారు. తీసుకొచ్చాడు. ఒక రోజు తీసుకున్నాం అందరం కలిసి 6. వాళ్ళందరూ 6 గంటల సేపు పడుకుని లేచారు. 30 గంటలైనా నేను లెగలేదు. కోమాకు వెళ్ళిపోయినట్టు అయిపోయింది. సాధారణంగా డ్రగ్స్ తీసుకుని కోమాకు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం సాధ్యం కాదు, చచ్చిపోతారు. 30 గంటలైనా నేను లెగలేదు. వాళ్ళు భయపడిపోయారు. ఏం చేయాలో తెలియదు. బయట చెప్తేనేమో పోలీసు కేసు అవుతుంది, ఏం చేయాలో తెలియదు. కానీ ప్రభు కృప ఆ రోజు కనికరించకపోతే ఈ రోజు నేను ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా 33 గంటల తర్వాత నాకు మేలుకు వచ్చింది. సరే వెళ్ళాము, కోర్సు ముగించుకున్నాము. ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. ఎక్కడ కూడా దొరకలేదు. మా స్నేహితులందరికీ ఎక్కడో ఒక చోట దొరికింది చేరుకున్నాను. నాకు ఎక్కడ దొరకలేదు. ఒక విధమైన నిరాశ. ఎందుకంటే నా గురించి డబ్బులు సంపాదించాలి. ఏం చెప్పండి? డబ్బులు సంపాదించాలి. ఎక్కడెక్కడికో అప్లికేషన్లు, అమెరికాకి అప్లికేషన్ వేశారు, లండన్కి అప్లికేషన్ వేశారు, బెంగళూరులో పెద్ద పెద్ద హోటల్కి అప్లికేషన్ వేశారు, అన్నీ చేశారు. మా స్నేహితులందరూ కూడా ఒక్కొక్క హోటల్లో జాయిన్ అయిపోయారు, జాబ్కి వెళ్ళిపోయారు. కానీ నాకు మాత్రం క్లియర్ కాలేదు. ఇంట్లోనే కూర్చుని ఖాళీగా ఇదేంట్రా నా బతుకి మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ కష్టాలు తప్పవేమో అని చెప్పేసి అదొక రకమైన డిప్రెషన్ లోనికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలోనే ప్రభు నన్ను దర్శించాడు. అప్పుడు మనసులో ఒక మాట అన్నాను, ప్రభా నీవు నిజమైన దేవుడు అయితే చూడండి అంతా ఏం చెప్పాలి, ప్రౌడ్నెస్ ఏమంటాం తెలుగులో, గర్వంతో కూడిన ప్రార్థన. దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేస్తే తగ్గించుకుని ప్రార్థన చేస్తారు. కానీ నేను చేసిన ప్రార్థన ఎంత గర్వంగా చేశాను చూడండి. నీవు నిజమైన దేవుడు అయితే నాకు ఉద్యోగం రావాలి. చిన్నప్పటి నుండి చూసిన కార్యాలు ఏమైపోయింది? ఏమిటి అద్భుతాలు చూడలేదా? ఆశ్చర్య కార్యాలు చూడలేదా? దెయ్యాలు పారిపోవడం, యేసుని నామమును
యేసుని నామమున దయ్యాలు పారిపోవడం చూడలేదా? ఈరోజు నేను ఏమని ప్రార్థన చేస్తున్నాను? నీవు నిజమైన దేవుడు అయితే నాకు ఉద్యోగం రావాలి. మేమైతే చెప్తున్నారా, చాలా రోజులు ఉద్యోగం రాలా, కురికిపోవడం, అదొక రకమైన బాధ. ఎవరికి బాత్రూంలో కూర్చొని ఎవరికి కనిపించకుండా ఏడ్చేవాడు. బెంగళూరులో ఉన్న నా స్నేహితులు కార్లు వేసుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయేవారు. డాబాల్లో కూర్చోబెట్టి తాగించి మళ్ళీ పంపించేవారు రాత్రి. అదొక రకమైన డిప్రెషన్. కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలేదండి. ఒకరోజు మధ్యరాత్రి నిద్ర రాకపోతే చర్చ్ తాళం వేస్తుంది. తాళం తీస్తే మళ్ళీ ఎవరు ఎందుకు తీశారని అడుగుతారు మధ్యరాత్రి అని చెప్పి ఇలాగే తాళం వేసిన గుమ్మ ముందు ఇలా వెరండా ఎలా ఉందో మన చర్చ్ ముందు కూడా పెద్ద వెరండా ఉంటుంది. గుమ్మ ముందు మోకరించి, ప్రభా నిజమైన దేవుడు కదా, ఇప్పుడు ప్రార్థన మారింది, నిజమైన దేవుడు కదా, నాకు నన్ను కనికరించవచ్చు కదా, నాకు ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని అడగటం మొదలుపెట్టాను. ఏమైందో నాకు తెలియదు. మధ్యరాత్రి 1 గంట 1:30 అయి ఉంటుంది. దేవుని ప్రసన్నత నా మీదకి దిగి రావడం మొదలైంది. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చాడు. కాలు చేతులు వణికిపోయాయి. ఆ క్షణంలో నా ప్రార్థన మారిపోయింది. ప్రభా నేను పాపిని, మొట్టమొదటిసారి ప్రభా నేను పాపిని అని చెప్పి చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకోవడం మొదలుపెట్టాను. ఏ పాపాలైతే చేశానో అన్ని కూడా ఆ రోజు ఒక్కొక్కటిగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేయడం, నేను ఒప్పుకోవడం, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. 2001లో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ముగించి కళ్ళు తెరిచేసరికి తెల్లారి 6:30-7 1 గంటన్నరకి మొదలుపెట్టిన ప్రార్థన నాకు తెలియకుండానే ఆత్మ చేత నడిపించబడి తెల్లారి 6:30-7 అయిపోయింది. నా జీవితం మారిపోయిందండి. నా హృదయం మారిపోయింది. మరుసటి రోజే స్నేహితులు వేసుకొచ్చారు కారు. మళ్ళా సాయంత్రం నేను వెళ్ళి బాత్రూంలో దాక్కుని సుధీర్ లేడని చెప్పమని చెప్పారు మా పెద్ద తమ్ముడితో. నేను చెప్పండి, ఎందుకంటే వాటితో వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇంతకుముందు ఎప్పుడు వస్తారా అని కాసుకునేవాడిని. ఇప్పుడు వెళ్ళడానికి ఇష్టం లేదు. హృదయం మారిపోయింది. నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు నేను చేసిన ప్రార్థనలో ఒక మాట చెప్పాను. ప్రభా 22 సంవత్సరాలు నా కోసం, నా ఇష్టానికి నేను బతికాను. ఇంకా నీవు ఎంత ఆయుషిస్తావో నాకు తెలియదు. మిగిలిన ఆయుష్ అంతా నీకోసం నేను బ్రతుకుతాను ప్రభా. నన్ను నేను సమర్పించుకుంటున్నాను. మిగిలిన రోజులన్నీ కూడా నీ మహిమార్థమై బ్రతుకున్నట్లు నన్ను కనికరించు ప్రభా అని నన్ను నేను సమర్పించుకున్నాను. అలాగా స్నేహితుల దగ్గర నుండి తప్పుకోవడం, చెడు సహవాసం నుండి తప్పుకోవడం అంతా కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చూడండి, శోధన అపవాది విడిచిపెట్టదు కదా. వారు మనసు పొంది నేను ఎప్పుడైతే ప్రభా ఇక మీదకి నేను నీ కోసం బ్రతుకుతానని ఒప్పుకున్నానో ఖచ్చితంగా 3వ రోజు లండన్ నుండి లెటర్ వచ్చింది. ఏం చెప్పండి, నెల లోపు మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఉద్యోగానికి రండి అని. ఆ రోజుల్లోనే 2 లక్షల దగ్గర జీతం, రూము, భోజనం అంతా ఫ్రీ. 7గురికి వచ్చింది, 6గురు వెళ్ళిపోయారు, నేను ఒక్కటి మిగిలిపోయాను. ఇంట్లో చెప్తే మా అమ్మ నాన్న ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళమంటారేమో అని చెప్పి వాళ్ళు తెలియకుండా దాచి చిక్కి పడేశారు కాగితాలు. ఎందుకంటే ఇంతకు ముందు లోకం ఉద్యోగం చేయాలనిపించేది, ఇప్పుడు ఏసై కోసం బ్రతకాలనిపించింది. ఇంట్లో కష్టమే, 2 తమ్ముళ్ళు చదువుకోవాలి, ఉన్న డబ్బంతా నాకు ఖర్చు పెట్టారు. ఎందుకంటే నేను ఉద్యోగం చేసి వాళ్ళని చదివిస్తామని.
కానీ నా హృదయాన్ని మార్చాడండి దేవుడు. ఆయన రాజ్యం కోసం బ్రతకాలి, ఆయన నీతి కోసం బ్రతకాలి. లోకమే ఎదురొచ్చినా పర్వాలేదు, నా యేసు నాకు తోడుగా ఉంటారనే ఒక విశ్వాసం సమర్పించుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు 25వ సంవత్సరం, 24 పూర్తయి 25వ సంవత్సరంలో ప్రవేశించాను. కష్టాలు ఎన్నో వచ్చాయి, ఇరుకులు ఎన్నో వచ్చాయి, ఇబ్బందులు ఎన్నో వచ్చాయి. నడిచి స్వార్థ పరిచర్య చేశాం. అద్భుతం ఏంటంటే కానుకోలకు వెళ్ళమన్నారు ప్రభు. బెంగళూరులో పుట్టి పెరిగి కానుకోలు పరిచర్యకు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఆ గ్రామంలో 7 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తే ఆ 7 సంవత్సరాల్లో 4 సంఘాలు కట్టడానికి ప్రభు కృపణించారు. 4 సంఘాలు కట్టారు. అప్పుడు నా వయసు ఎంత? 22 పూర్తి 23 సంవత్సరాలు. 23 నుండి 29 సంవత్సరాల వయసు వచ్చే లోపు 4 సంఘాలు కట్టారు. 11 మంది సేవకుల్ని తయారు చేశారు. ఈ 11 మంది సేవకులందరూ నాకన్నా పెద్దవాళ్ళే వయసులో. కానీ వారు నేను అక్కడ పరిచయం చేయడం ద్వారా, వారు ఆ పరిచయం ద్వారా ప్రభుని తెలుసుకుని రక్షణ పొంది సేవకి సమర్పణ చేసుకుని మరి సేవలో నేను బలపరిచి ప్రభు నన్ను వాడుకున్నారు. వారిని బలపరచడానికి, సేవలో ముందుకు నడిపించడానికి. ఈరోజు ఏమిటి 7 సంఘాలు అయ్యాయి అక్కడ. మరి ప్రియమైన ఇంట్లారా ఎందుకు చెప్తున్నాను? అక్కడ కానుకోల్లో ఉన్నంత వరకు మా 2004లో మాకు పెళ్ళయింది నాకు స్వాతికి. వెంటనే తను గర్భం దాల్చడం డిసెంబర్లో 2004 డిసెంబర్లో పెళ్ళైతే మార్చి నెలకెల్లా తను ప్రెగ్నెంట్ అవడం సరిగ్గా గుర్తులేదు. మే మాసంలో ఇలాగే ఒక ఊరికి మీటింగ్ ప్రేయర్కి వెళ్తున్నారు. ఒక పాస్టర్ గారు, ఇప్పుడు పాస్టర్ గారు కానీ అప్పుడు ఇంకా కొత్త విశ్వాసం. వాళ్ళ ఇంట్లో పటాలన్నీ తీసేయాలి అని చెప్పి వాళ్ళని అడ్డుకోలేరు. వాళ్ళు తీసేయడానికి వాళ్ళ భయం. ఏం చెప్పండి, తీయాలంటే వాళ్ళకి భయం. అయ్యా మీరు వచ్చి తీసేయండి అంటే నేను బైక్ స్టార్ట్ చేయండి, బైక్ తీసి ఆ చర్చిలో నుంచి బైక్ స్టార్ట్ చేస్తున్నాను. సుమారుగా మధ్యాహ్నం 2:30 ఆ టైంలో స్వాతి 6 మాసాలు ప్రెగ్నెంట్. రోడ్డుకిను మేమున్న చర్చి ఇంటికిను సుమారుగా ఒక 50 అడుగుల దూరం ఉంటుంది. అమ్మ నువ్వు వచ్చి గేట్ వేసుకో, నేను వెళ్తున్నాను. మేము ఇద్దరే ఉన్నాం ఇంట్లో. నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చి గేట్ వేసుకో అని చెప్పాను. నేను బయటికి వెళ్ళాను. బయటికి బాగా తీశాను, రోడ్డుకి ఎక్కేశాను. ఆ ఇంటి బొమ్మ బయటకు వచ్చిందంటే ముందు పొట్ట మీద ఇలా ఎదురుగా పడిపోయింది. కాలు లెఫ్ట్ లెగ్ అనుకుంటాను, ఇలా ఇరిగిపోయింది. 2గా మోకాల కింద పాదానికి మధ్యలో ఇలా ఇరిగిపోయింది. నిజంగా 50 అడుగుల దూరంలో మట్టి మీద పడింది. సిమెంట్ నేలలో లేకపోతే టైల్స్ నేలలో కాదు. మట్టి మీద పడితే శబ్దం ఏమైనా వస్తుందా? 50 అడుగుల దూరం అంటే ఇక్కడ పడితే నేను అక్కడ రోడ్లో ఉన్నాను. అంత దూరంలో, చికెన్ కొట్టు కన్నా ముందు అనుకోండి, అంత దూరంలో నేనున్నాను. బైక్ స్టార్ట్ చేయడం అంత దూరం సుమారుగా. అక్కడ ఏదో ఒక గ్యాస్ సిలిండర్ పేరినట్టుగా శబ్దం నా చెవుకి ఇచ్చింది. ఏంటిది శబ్దం అని చెప్పేసి బైక్ స్టార్ట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే ఈవిడి కింద పొట్ట మీద పడి ఉంది. లెగడానికి కూడా లేదు, కాలు ఇరిగిపోయింది. ఎత్తుకుని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాను. ఏం చేయాలో తెలియదు. చేతిలో 150 రూపాయలు 200 రూపాయలు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాలంటే గుడివాడ 18 కిలోమీటర్ల దూరం. మంచం మీద పడుకోబెట్టాను. ఎప్పటి వరకు తెలుసా? 6 గంటల వరకు సాయంత్రం. ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వెళ్ళాలంటే డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నారు, డబ్బా
ఇప్పుడు కాట్ల కుటుంబం మన చర్చకు వచ్చేవారు. ఆ పిల్లలు ఇద్దరు చిన్నప్పటి నుంచి నేను సేవకు వెళ్తే రాత్రి 12 అయ్యేది, 1 గంట అయ్యేది. వాళ్ళు స్వాతితోనే ఉండేవారు చిన్నపిల్లలు. సాయంత్రం 6 గంటలకు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నేరుగా ఇంటికి వస్తారనమాట. ఆ అలవాటు చొప్పున వాళ్ళు ఇంటికి వస్తే పరిస్థితి చూసి వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్తే వాళ్ళ నాన్న వెళ్ళి పరిగెత్తుకొచ్చి 3000 చేతులు పెట్టి అయ్యా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి చర్చిలో వేరే కుర్రాళ్ళు చెప్తే అప్పుడు వేరే వేరే పనికాడు ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ఆటో తీసుకొస్తే అమ్మాయిని ఆటో ఎక్కించుకుని గుడివాడ 18 కిలోమీటర్ల దూరం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి రాత్రి 8:30 అయిపోయింది. స్కానింగ్ తీసే డాక్టర్ వెళ్ళిపోయాడు, ఎముకల డాక్టర్ వెళ్ళిపోయాడు, అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు. పరీక్ష చేస్తే ఇప్పుడు రాత్రి ఏం చేయలేము, రేపు తెల్లారి స్కానింగ్ తీస్తాము, తెల్లారి కాలుకి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేద్దాం, కట్టు కట్టాల్సి వస్తే కట్టు కడదాం, ఇప్పుడు నొప్పి తగ్గడానికి మాత్రం టాబ్లెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి అంతా అలాగే పడుకోబెట్టారు. గైనకాలజిస్ట్ తెలుగులో ఏమంటారు, గర్భిణీ స్త్రీలు చూసే డాక్టర్ ఉంటారు కదా ఆడవాళ్ళు. ఆవిడ వచ్చింది రాత్రి 9:30కి. ఇలా ఫోన్ చేస్తే ఆవిడ వచ్చి పరీక్ష చేసి ఏమన్నా తెలుసా, కడుపులో పెద్ద చనిపోయింది, రేపు మార్నింగ్ అబార్షన్కి రెడీ అవ్వండి అన్నారు. ఇంకేంటి చెప్పలేదు. బెంగళూరు ఫోన్ చేశాను, మీరు అందరూ బెంగళూరులో ఉన్నారు. ఇలాగే తల మీద చేయబెట్టుకుని ప్రభా చావైన బ్రతుకైనా ఈ చిత్తలే అని ప్రార్థన చేసుకుని కళ్ళంతా నీళ్ళు వస్తుంది. ఆయనను ప్రభుని స్థితి చేసుకుంటున్నాను. అప్పుడు ఒక దర్శనం కనిపించింది. 10 సంవత్సరాల పిల్ల ఆడుకుంటూ, ఆ దర్శనం అక్కడే తల మీద చేయబెట్టుకుని హాస్పిటల్ కూర్చుంటే దర్శనం వస్తుంది. 10 సంవత్సరాల పిల్ల నవ్వు వేసుకుని ఆడిపోతాం. ఇప్పుడు నాకు అనిపించింది ఇది ప్రభు అద్భుతం చేయబోతున్నాడు అని. పొద్దున వచ్చి డాక్టర్ అబార్షన్కి రెడీ చేశారా అని అడిగింది. నేను చెప్పాను, డాక్టర్ గారు ఎందుకంటే మంచిది ఒకసారి స్కాన్ చేయొచ్చు కదా, క్లారిటీ తీసుకోవచ్చు కదా. డాక్టర్ గారు చెప్పారు అసలు మూమెంటే లేదు, నేను మాకు తెలీదా, 30 సంవత్సరాల నుండి నేను కాంట్రోల్ చేస్తున్నాను, మాకు తెలీదా, అయినా సరే నువ్వు క్వశ్చన్ రేస్ చేసావు కనుక నేను నీకు ప్రూవ్ చేస్తానని చెప్పేసి స్కానింగ్ పంపించారు. స్కానింగ్ తీసుకొస్తే బిడ్డ బతుకుంది. ఏమండి ఆవిడే చిట్టు బిడ్డ బతుకుంది. సరే వచ్చి డాక్టర్ తర్వాత ఇది అద్భుతం, మీ దేవుడే బతికించాడు, ఊపిరి పోసాడు, నిన్న రాత్రి లేని కదలిక ఊపిరి ఇప్పుడు జీవం మళ్ళా వచ్చిందంటే మీ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు సజీవుడు, మీరు నమ్ముకున్న దేవుడే ఈ కార్యం చేశారని చెప్పి ఆవిడే చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్ వచ్చారు, ఆపరేషన్ అవసరం లేదని చెప్పి కట్టుకట్టారు. ఎముకలన్నీ లాగి సరి సెట్ చేసి మళ్ళీ కట్టుకట్టి, సరే అవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలని చాలా దూరం వెళ్తుందండి. ఇలాంటివి ఎన్నో జీవితంలో చూసాం. విదేశాలు అనుకున్నాం, 7 సంవత్సరాల్లో 265 మంది 66 మందికి బాప్తిజాలు ఇచ్చాం. ప్రభు 2008వ సంవత్సరంలో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అప్పటికే నా మనసు అంతా కూడా సంఘం, ఎందుకంటే కష్టపడి కట్టిన సంఘాలు ప్రేమ కలిగింది. ప్రభా వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండిపోతాను కదా అనుకున్నాం. ప్రభు వెళ్ళిపోతున్నారు, నేను లోపడలేదు. దానికి మళ్ళా ఒక అనుభవం ద్వారా తెలిసి వచ్చింది. యాక్సిడెంట్ జరగడం, నా చెయ్యి ఇరగడం, ఏమిటి మళ్ళా కొన్ని కార్యాల ద్వారా ప్రభు రుజువు చేయడం. సరే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు సేవకులుగా తయారు చేశాం కదా, వాళ్ళ సంఘాలని చెప్పి బెంగళూరుకు వచ్చేసాం. విభజించారా అప్పుడు మొదలైన పరిచర్య 31 దేశాలకి ప్రభు తీసుకెళ్ళాడు.
ఏమండి? ఎందుకు చెప్పు? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు వేసిన పునాదుల మీద నేను సంఘం కట్టాలని ఎప్పుడు అనుకోలేదు. మా నాయన సంఘాలు స్థాపించారు, కానీ వాటిని ఆధారం చేసుకుని నేను పరిచయం చేయలేదు. దున్నది భూమిలోనికి వెళ్ళి నేను దున్నాను. సూర్యుడి నుండి సంఘాలు మొదలుపెట్టాము. దేవుని ప్రభు కృప నడిపించాడు. హల్లెలూయా. తర్వాత చిన్నప్పుడు నేను అనుకునేవాడిని కదా, కార్లో తీసుకువెళ్ళాలి అని. అమ్మ నాన్నకి, తమ్ముడికి 2010లో అనుకుంటాను ప్రభు ఒక చిన్న కారు ఇచ్చారు. ఎవరికి? పరిచర్య నిమిత్తంగా ఒక కారు ఇచ్చారు. మా నాన్నగారు ఇంకా చనిపోతారంటే 3 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ కారు అనేది ఇప్పుడు జరిగింది. మా అమ్మ నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ రోజుల్లో. తర్వాత ఆ కారు తర్వాత ఇంకో కారు తర్వాత ఇది 3వ కారు. ఈ కారు కూడా 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమిటి? ఈ రోజు నా బ్యాంకులో 120 రూపాయలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, 120 రూపాయలు ఉన్నాయి. కానీ ఎలా నడుస్తుందో నాకు తెలియదు. ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ప్రభు ఇచ్చి నడిపిస్తున్నాడు. ప్రభు పిలిచినటువంటి ఆ పిలుపుకి మనం లోబడిన వాళ్ళమైతే ఏమిటి? ఆయన నమ్మదగిన వాడు. ఆ రోజు నేను బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాలనుకున్నాను కదా, ఆ రోజు వెళ్ళలేకపోయాను. కానీ 3వ రోజు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నవన్నీ తీసేసి ఫోటో పెట్టి బలపరిచాము. ఈరోజు ఆ కుటుంబంలో నుంచి ఒక సేవకుడు వచ్చారు. ఇవన్నీ 2 సంఘాలు వారే నడిపిస్తున్నారు ఈరోజు. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభు కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రభు చెప్పారు కదా, ఆయన మార్గము మనం చదువుతున్న ఈ వాక్యం రెండు మార్గాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఏమండి? 2 మార్గాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఏమేమి చెప్పారు చూడండి. మరలా వచ్చు 7వ అధ్యాయం. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి కష్టాలు, సేవ సుఖంగా ఉందా? చాలా మంది అనుకుంటారు ఆయనకి కాబట్టి ఉంటున్నాడు, అన్ని సంఘాలు అన్ని చోట్ల ప్రభు పిలుస్తున్నాడు, వెళ్తున్నాడు సేవకి. కానీ ఈ రోజుకి అవమానాలు, నిందల మధ్యలోనే నా జీవితం సాగుతూ కొన్ని సందర్భాల్లో మంచిది. అది అపవాది ఏం చేశాడంటే, ఏమిటి? మనుషులు కదా, వి థింక్ ఇన్ ద ఫ్లెష్, అంటే శరీరానుసారంగా ఆలోచిస్తాం. దేవుని ప్రేమను బట్టి ఒకసారి వాక్యం చెప్తుంది, అధికముగా నీతిమంతులు కాకుడి, నిన్ను నీవు ఎలా గాయపరుచుకుంది, నిన్ను నీవు ఎలా బాధించుకుంటావు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఒక్కొక్కసారి మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం దేవుని ప్రేమ చూపించాలనేటువంటి ఉద్దేశం కలిగి మనం తీసుకునే నిర్ణయాలు ఏమవుతాయి అంటే, అపవాది దాన్ని దుర్వినియోగం చేసుకుని మనల్ని దాడి చేయడానికి, మనల్ని ఆపడానికి, మనల్ని అవమానపరచడానికి, మనల్ని వెనక్కి లాగడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. అలాగనే కొన్ని పరిస్థితులు జరిగాయి. కానీ నేను దేవుని సన్నిధిలో ప్రభావం చేతులైతే శుద్ధంగానే ఉన్నాయి. ఎందుకంటే నేను చెడు ఉద్దేశములు కలిగి నేను ఏమీ చేయలేదు.
దేవుని సన్నిధిలోనే చెప్పగలుగుతాడు. అయినను అపవాది ఈరోజు ఆరాధన చేసుకున్నప్పుడు నేను అదే చెప్పాను, ప్రభా జలములో పడి అడిచినను అవి నన్నేమి చేయవు. ఎందుకంటే జలముల మీద నడిపించే దేవుడు మన దేవుడు. మనం జలములో పడి మునిగితే మనల్ని పైకి తీసి జలముల మీద, నేలలో కాదు, అదే జలముల మీదనే నడిపించే దేవుడు మన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు కదండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకు మార్గం ఇది, ఇరుకు మార్గంలో వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడరంట. రెండు మార్గముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి మార్గం ఏమన్నారండి? విశాలమైనది. ఇందులో చాలా మంది వెళ్తారంట. ఎందుకు? అది వెడల్పు పనే కాదు, వారికి అనుకూలమైన మార్గం. ఇప్పుడు ఏమిటి, మన కోరికలకు తగినట్లుగా, మన తలంపులకు తగినట్లుగా, ఏమిటి హల్లెలూయా, మన శరీరాన్ని ఆధారం చేసుకుని శరీర కోరికలు, నేత్ర కోరికలు, శరీర ఇచ్చ, నేత్ర ఇచ్చ, జీవపు డంబములకు తగినటువంటి మార్గం అది. మన శరీరం కోరుకున్న విధముగా నడుచుకోవచ్చు, మన కోరికలకు తగినట్లుగా. ఎందుకంటే ఈ శరీరం దేవుని సేవలో 24-25 సంవత్సరాలు అయిపోతుంది. దేవుని సేవలో ఉన్నాను, నాకు కూడా కోరికలు కలుగుతూ ఉంటాయి. అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఆ వస్తువు ఉంటే బాగుండు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఒక సేవకుడు చెప్పాడు, పరలోకి వెళ్లే వరకు శోధనలు తప్పవంట. ఆయన 80 సంవత్సరాల వయసు అయింది. ఆయన అంటాడు, బాబు నువ్వు 46 సంవత్సరాల వయసులో ఈ మాట్లాడుతున్నావు. 2 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు చెప్పాడు ఆయన, 46 సంవత్సరాల వయసులో ఈ మాట్లాడుతున్నావు ప్రభా, ఎందుకు ఇంకా శోధన? ఇన్ని సంవత్సరాలు వచ్చాక కూడా ఈ శోధనలు ఏంటండి అని చెప్పి నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, నాకు కూడా శోధనలు వస్తూనే ఉన్నాయి. పరలోకం వెళ్లే వరకు తప్పదు ఇది. ఎందుకంటే దోమ తప్పించేటువంటి శోధనలు, మార్గం నుండి మనల్ని ఎలాగైనా తప్పించాలని. కానీ దేవుడు నమ్మదగిన వాడు, శక్తికి మించిన శోధనలను రానివ్వడు. ఒకవేళ అలాంటివి వచ్చినను వాటి నుండి తప్పుకునే మార్గము కూడా చూపించేటువంటి దేవుడు ఆయన. ఇది నేను చెప్పే మాట కాదండి, కొరింథీ పత్రికలో స్పష్టముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శక్తికి మించినటువంటి శోధనలను నేను రానివ్వను. ఒకవేళ వచ్చిన వాటి నుండి తప్పుకునే మార్గము కూడా నేను ఏర్పరుస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి మనకు అనిపిస్తుంది, అమ్మో ఏంటి ఈ అవమానం ఏంటి, ఈ శోధనలు ఏంటి, పరిస్థితులు ఏంటి, మనం నిలబడగలుగుతామా? ఖచ్చితంగా నిలబడగలుగుతావు. ఎందుకంటే ఈ శక్తితో మీరు నిలబడితే మీ వల్ల కాదు. కానీ మనం క్రైస్తవులు, యేసయ్య ఏమిటి మన బలం, మన ఆధారం, మన శక్తి ఏమిటి, మన సర్వం మన దేవుడై ఉన్నాడు. ఆయన వలన ఎటువంటి జలములో పడినను లేచి ఆ జలముల మీదనే మన దేవుని శక్తి చేత నడిచేవారు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైనలారా, దేవుని నిత్య జీవానికి మార్గం చాలా ఇరుకైనది. ఈ వెడల్పైన మార్గం ఉంది చూసారా, విశాలమైన మార్గం ఉంది చూసారా. శరీరానుసారంగా మన శరీరం కోరుకున్నట్లు, మనం చూచేవన్నీ, మన నేత్ర ఇచ్చలు మనం చూచేవన్నీ కోరుకున్నట్లుగా, ఏమిటి మన తలంపులకు తగినట్లుగా, ఈ లోకాశలకు తగినట్లుగా నడుచుకునే వారు ఆ విశాలమైన మార్గంలో వెళ్తారు. వీళ్ళు కూడా దేవుడు నమ్ముకునే వాళ్ళే, వీళ్ళు కూడా చర్చకు వచ్చే వాళ్ళే, వీరు కూడా బాప్తిజం తీసుకునే వాళ్ళే, వీరు కూడా రక్షణ పొందిన వాళ్ళే. కానీ ఇరుకు మార్గం ఏమిటి, దేవుని వాక్యానుసారంగా నడవాలనేటువంటి తలంపు వీరికి ఉండదు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే
చాలా శ్రమ, చాలా నష్టం, చాలా అవమానం, చాలా ఇరుకు. కనుక ఏమిటి మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటాం. అబద్ధాలు చెప్పొచ్చు, ఈ విశాలమైన మార్గంలో ఏమైనా చేయొచ్చు. ఏమిటి అబద్ధాలు చెప్పొచ్చు, లేకపోతే మోసం చేయొచ్చు, లేకపోతే ప్రియమైన శరీరం కోరుకున్నట్లుగా నడుచుకోవచ్చు, నేత్రంగా చూచినవన్నీ కోరుకున్నట్లుగా ఆశపడవచ్చు. ఏమంటే అన్ని చేసుకోవచ్చు. కానీ దేవుని మార్గంలోనికి వెళ్తే ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించాలనే ఆలోచన మనకు ఉన్నట్లయితే శ్రమలు మొదలవుతాయి. చాలా మంది అంటారు దేవుని మార్గంలో నడిస్తే దేవుడు యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు అంట కదా. ఎందుకు శ్రమ? నువ్వు సత్యాన్ని అంగీకరించావు కనుక. ఈ లోకము ఏమిటి ఉన్నట్లుగా మీరు మాట్లాడారనుకోండి, మీరు అందరికీ శత్రువులు అవుతారు. నిజమేనా? ఏంటండి? సత్యాన్ని మాట్లాడేవనుకోండి, ఉన్నట్లుగా మాట్లాడేవనుకోండి, శత్రువులు అవుతాం. నచ్చవు, ఇష్టపడరు. ఒకరోజు ఒక బ్రదర్ వచ్చారు. అయ్యా, ఫలానా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఫలానా వాళ్ళతో నేను పార్ట్నర్షిప్ కలిగి చేయాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేయండి, ప్రభు చిత్తాన్ని చెప్పండి. నేను చెప్పాను, బ్రదర్ నువ్వు చేయాలనుకున్నది మంచిదే, కానీ నువ్వు కలవాలనుకున్నది అడ్డులతో. వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, నువ్వు ప్రార్థన చేస్తారు. ఈ రెండింటికి పొత్తు కుదరదు అయ్యా. ఇవి రెండింటికి పొత్తు కుదరదు. ఎక్కడో ఒక చోట క్లాష్ అవుతుంది. నువ్వు రాజీ పడేటువంటి పరిస్థితులు వస్తాయి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు రాజీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. వద్దు, నీకు కుదరదు. నువ్వు రాజీ పడకపోతే నువ్వు నష్టపోతావు. నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా పోతుంది అని చెప్పాను. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నిర్ణయం తీసుకునే ముందు వచ్చి అడుగుతారు, అయ్యా ఏం చేయాలి అని. మీరు చెప్పండి, మీరు చెప్పిన ప్రకారం మేము చేస్తాం. ఆలోచన అడుగుతారు. కొంతమంది ఉంటారు, నిర్ణయం తీసేసుకుని వచ్చి అడుగుతారు. నేను చెప్పండి, నిర్ణయం వాళ్ళ మనసుకి తోచినట్టు, వాళ్ళ తలంపులకు తోచినట్టు నిర్ణయం తీసేసుకుని వచ్చి అడుగుతారు. ఈ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి ఈ వ్యక్తి అనమాట. అంటే రెండో ఏ గుంపుకి చేయాలని నిర్ణయం తీసేసుకున్నారు, కానీ వచ్చి అడుగుతున్నారు. కానీ చెప్పక తప్పదు కదా. నేను చెప్పొచ్చు, అయినా చేయండి, మంచిదే, వ్యాపారం కదా, మంచి వ్యాపారమే, దేవుడిని ఆశీర్వదిస్తాడు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, మంచిగా చేయండి అని నేను చెప్పొచ్చు. కానీ నా మనసు సరే అనిపించలా. చెడిపోతావయ్యా, వద్దు అన్నాను. సరే, ఒక సేవకుడిని తీసుకొచ్చాను. క్రిస్మస్ మంచి సేవకుడే ఆయన, వాక్య పరిచయం చేయడానికని తీసుకొస్తే ఆ సేవకుడు కరెక్ట్ గా వాక్యం టైంకి వచ్చారు. అందరూ ఆరాధన చేస్తున్నారు చర్చిలో. నేను ఈయన రూమ్ తీసుకెళ్లి మాట్లాడి కాఫీ ఇచ్చిన తర్వాత పైకి చర్చికి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాను. రూమ్ తీసుకెళ్తే నాకు తెలియకుండానే ఎందుకు వచ్చేసి ఈ పాస్టర్ గారు, ఇప్పుడు మనం చేసే తప్పులే ఏంటో ఏం చెప్పండి, నేను చేసిన తప్పేటో తెలుసా? మనుషుల్ని గొప్ప చేయడం. వచ్చే దైవజనుడు చాలా గొప్పవాడయ్యా, చాలా ప్రవచనం కలిగిన వాడు, చాలా స్పష్టత వరం కలిగిన వాడు అని మనం ప్రచారం చేస్తాం. చూసారా? వాళ్ళకి నిజమే ఆ వరాలు ఉన్నాయి, లేదని నేను చెప్పట్లేదు. కానీ సంఘం వచ్చేసరికి ఈ సంఘ కాపురితో దేవుడు మిమ్మల్ని గురించి మాట్లాడినట్టు బయట వాళ్ళతో మాట్లాడాడు. ఎందుకంటే మీకు కాపరిగా దేవుడు మీ కాపరిని పెట్టాడు కనుక. ఈ సంఘమే కాదు, ఏ సంఘమైనా కావచ్చు, ఇప్పుడు ఈయన వచ్చాడు,
పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. చేయండి బ్రదర్, చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి ఆయన మోకరించాడు, చేపెట్టాడు, ప్రార్థన చేశాడు. మీరు చేయండి, సంతోషంగా చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. వెళ్ళి చేశాడు, నష్టపోయాడు, మోసపోయాడు, నష్టపోయాడు. పెట్టినంతా పోయింది. దేవుడు చెప్పాడు చేయమని, అందుకని ఆ దేవుడు నిజమైన దేవుడు కాదని దేవుడి సంఘానికి ప్రార్థనకి రావడమే మానేశారు. ఎందుకు చెప్తున్నారో తెలుసా? సత్యం అనేది ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. చెప్పండి, సత్యం అనేది ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. ఆ కఠినం అయినప్పటికీ స్వీకరించగలిగిన వారు ఎవరైతే ఉన్నారో, నిజాన్ని నిజముగా స్వీకరించే వారు ఎవరైతే ఉన్నారో, ఆ సందర్భాల్లో వారికి కష్టం అనిపించిన వారు లోపడ్డారు కనుక రాబోయే రోజుల్లో దేవుడు వారిని గలపరిచే దేవుడు అయి ఉన్నాడు. అర్థమవుతుందంటారండి? అర్థమవుతుందంటారా? రాబోయేటువంటి రోజుల్లో దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నష్టపోవడానికైనా ఈ 5, 6, 7 అధ్యాయాలు కంఠస్థంగా చదవాలని ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను. మన సంఘంలో కూడా చెప్పాను అనుకుంటాను, నాకు గుర్తులేదు. మత్తయి సువార్త 5, 6. ఎందుకంటే ప్రభు స్వయాన ప్రసంగం చేసిన వాక్యాలు. కొండ మీద ప్రసంగం అంటాం, కంఠస్థంగా నేర్చుకోవాలి వాక్యాలు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కాపాడేటువంటి వాక్యాలు. 7వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 5, 6 అధ్యాయాలు ప్రసంగం చేసి కన్క్లూజన్కి వచ్చేసరికి ఈ మాటలో చెప్పాడు అన్నమాట. దిస్ ఇస్ ద కన్క్లూజన్ ఆఫ్ ది సర్మన్ ఆన్ ద మౌంట్. అంటే ఏంటి? తెలుగులో ఎలా అంటాం? ఆయన యొక్క ప్రసంగంలో ముగింపు భాగంలో ఈ మాట చెబుతున్నాడు. ఇప్పుడు ఈ 5, 6 అధ్యాయాలు మీరు చూసారనుకోండి, 5, 6, 7 అధ్యాయాలు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను. ఇంటికి వెళ్ళి ధ్యానించండి, కంఠస్థంగా చదవండి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి వాక్యాలు ఇవి. పాత నిబంధనలో ఉన్న వాటినే ఎక్స్ప్లెయిన్ చేశాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? 5వ అధ్యాయం, మత్తయి 5వ అధ్యాయం చూశారనుకోండి, ధన్యులు 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 అని చెప్పేసి కొన్ని మాటలు చెప్తాడు. ఆత్మలో చదవమ్మా, నేను చెప్తాను. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికమున్న వారు. ఫాస్ట్ గా వెళ్తాను నేను, అర్థం చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి, మీకు అర్థం అవుతుంది. ఏమిటి? నీతి కొరకైన ఆకలి దప్పికమున్న వారు ధన్యులు. ఏమిటి? శుద్ధ హృదయం గలవారు ధన్యులు. హల్లెలూయా. మర్సిఫుల్, మర్సిఫుల్ అంటే కనికరము గలవారు. We are called to be merciful people. కనికరము కలిగిన జనాంగముగా పిలువబడిన వారం మనం. హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. హల్లెలూయా. అవుట్లైన్ చెప్తున్నాను నేను, 1, 2 మిస్ చేస్తే మీరు చూసుకోండి తర్వాత, సరేనా? ఏమిటి? నీతితో హింసించబడువారు. చూసారా? ఇప్పుడు నీతి నిమిత్తం హింసించబడడం ఎవరికి ఇష్టం లేదు. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడం కోసం ఎంతైనా శ్రమలు అనుభవించాలి అనుకునే ఆలోచనలు ఈ రోజు ఎంతమంది కలుగున్నారు? ఇక్కడ 20 మంది ఉన్నామా? మనలోనే మనం ఆలోచిద్దాం. దేవుని నీతి కొరకు నేను శ్రమపడిన, నష్టపోయిన, వాక్యాన్ని ఎవరి వాక్యముగా అంగీకరించి వాక్యానుసారంగా నడుచుకునడానికి నేను శ్రమపడినా పర్వాలేదు అనుకునే వారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఏమంటారు చూడండి, నీతి కొరకై హింసించబడి శ్రమపడేవారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటారు? ఏమండి? యేసుని నామము నిమిత్తం, యేసుని వెంబడించు నిమిత్తం హింసించబడేవారు. 2 రకాలు చెబుతున్నాడు.
ముందు దేవుడి నీతి నిమిత్తం హింసించబడేవారు, రెండోది యేసయ్యని వెంబడించు నిమిత్తం, యేసయ్య వాక్యానుసారంగా నడుచుకుని నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. హింస పొందడం ఎవరికి ఇస్తుంది చెప్పండి? అందుకనే రాజీ పడిపోతాం మనం. ఏం చెప్పండి? మా బంధువుల్లో కొందరు ఉన్నారు, బాప్తిజం తీసుకున్నారు, సేవ చేస్తారు, క్రైస్తవులు మధ్యలో ఉన్నప్పుడు నీతి వాక్కులన్నీ చెప్తారు. అన్యుల మధ్యలో, ఎందుకంటే మా బంధువుల్లో చాలా మంది అన్యులు ఉన్నారు, వాళ్ళు పెళ్లికి వెళ్తారు కదా, అక్కడ మంత్రాలు కూడా చదివేస్తారు. ఆ బంధువులు ఏమన్నా తప్పుగా చదివాడు అనుకోండి, బంధువులు ఇది కాదు అంటాడు. రాజీ పడిపోతాం. ఊసరు వాళ్ళలాగా రంగులు మారిపోతూ ఉంటారు. ఏది రాష్ట్ర గారు ఇంత కఠినంగా చెప్తున్నాడు ఏంటి అని అనుకోవద్దు. ఇది కఠినంగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మీ ఆత్మకు రక్షణ కలిగించేటువంటి మాటలు అర్థమవుతుందంటారా? ఊసరు వాళ్ళు రంగు మారుతుంది. చూసారా పిల్లలు? మా చిన్నప్పుడు ఆశ్రమంలో చాలా చెట్లు ఉండేవి. ఈ ఊసరు వాళ్ళు ఏం చేస్తారు? ఊసరు వాళ్ళేనా తెలుగులో? ఇది కొమ్మల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? కొమ్మలు ఏ రంగులో ఉంటాయి? బ్రౌన్ కలర్ లో ఉంటుంది. రంగు ఆ కొమ్మలకి తగ్గట్టుగా రంగు మారిపోతుంది. ఆకుల మధ్యలోనికి ఎంత పచ్చగా మారిపోతుంది. ఎందుకు? తనకి హాని జరగకుండా, తనకి హాని జరగకుండా, తనకి కీడు జరగకుండా తను తాను రక్షించుకునడానికి కోసం. ఈరోజు తను తాను రక్షించుకునేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మనలో ఎవరన్నా ఉంటే దయచేసి మారాలి. ఈరోజు దయచేసి రంగులు మారేటువంటి స్వభావం మనకు వద్దు. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకున్న ఈ 5, 6, 7 అధ్యాయంలోనే చెప్తాడు, తమ ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పోగొట్టుకుంటాడంట. ఇప్పుడు నలుగురు మధ్యలో మనకి అవమానం కలగకూడదు అని మనల్ని మనం కాపాడుకోవడానికి మన భక్తిని భక్తి విషయంలో రాజీ పడిపోయి వారిలో ఒక్కరిగా వారు మారిపోతాం. చూశారండి? దాని యొక్క ప్రతిఫలం ఎప్పటికైనా నీకు నీ ఇంటి మీదకి వస్తుంది. ఆ రోజు నువ్వు ఏడుస్తావు, ఏడిచి ఆ రోజు నువ్వు కన్నీరు కాల్చేటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతావు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా నాన్నమ్మ దగ్గరికి ఒక సాలి కుటుంబం వచ్చారు. మా పక్క సాలీలు అంటాం, ఇప్పుడు ఏమంటారో నాకు తెలియదు. యాత్ర వేస్తారు. లింగాల అనేటువంటి గ్రామం. వాళ్ళన్నీ పద్మశాలీలు అంటాం మనం. పిల్లలు లేరు, పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. పలానా శాస్త్రజ్ఞులు గారు వచ్చారు, వాడు ప్రార్థన చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంటే ప్రార్థన కోసం వచ్చారు. టైం అయిపోతుందా అనుకుంటున్నారు? అంతే. ఏం చేయాలి? ముగించేనా? 10 నిమిషాలు చెప్పొచ్చా? చెప్పండి అంటే నేను చెప్తాను. లేదు జీర్ణించుకోలేకపోతున్నాను, ఎక్కువ అయిపోయిందంటే వచ్చే వారిని కంటిన్యూ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీ సమ్మతి కూడా ముఖ్యం. ఈ సమ్మతి లేదనుకోండి, నేను చెప్పుకుంటా పోయినా ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చారు, కుటుంబం వచ్చారు ప్రార్థనకి. ప్రభు కృపను బట్టి 2 కూతురులు, 3 కొడుకులు, 5 సంతానం లేనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభుని నమ్ముకున్నారు. భార్య భర్తలు బాప్తిజం తీసుకున్నారు. 5 పిల్లలు. ఆమెకి స్వస్థత వరం వచ్చేసింది. ఆయన తల మీద ప్రార్థన చేసి చేపెట్టి ప్రార్థన చేస్తే ఆమెకు అభిషేకం వచ్చి స్వస్థత వరం. తల మీద చేపెడుతుంటే చేతులుకి అప్పుడు ఆ వరం వ్యాధిగ్రస్తులకు స్వస్థపరిచేటువంటి కృప దేవుడు ఆమెకు ఇచ్చారు. ఆమె పేరు తులసిమ్మ గారు. సేవకురాలు అయిపోయింది, కానీ తన పిల్లల్ని మాత్రం చర్చకు తీసుకువెళ్ళేది కాదు. ఏం చెప్పండి? తన పిల్లల్ని మాత్రం
చర్చికి తీసుకెళ్లేవారు. మా నాయన అడిగేదంట, ఏమన్నా నువ్వు మాత్రం ప్రాథమిక వెళ్తున్నావు, నీ పిల్లలు నడిపించవా? అలా ఆయన చెప్పేవాడంటే, నాగేశ్వరరావు గారు ఆయన పేరు, అయ్యా మా పిల్లలకి సంబంధాలు రావద్దా? ఎలాగా? మా ఆడపిల్లలకు పెళ్లి జరగద్దా? సరేనమ్మా మీ ఇష్టం, మీరు పరలోకానికి వెళ్ళి మీ పిల్లలకు నరకానికి నెట్టేసినట్టుగా ఉంది మీ కథ. నాయన చెప్పింది, మీరు పరలోకానికి వెళ్ళి మీ పిల్లల్ని, నిజం అదే కదా? నిజం అదేనా? మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ పిల్లలు ఇక్కడ లేరనుకోండి, ఎవరికప్పు చెప్పారు? మా ఇంట్లో బంధువులు ఉన్నారు, లేకపోతే మీ భర్త ఉన్నారు, లేకపోతే మీ భార్య ఉన్నారు, లేకపోతే ఎవరైనా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. కాదు, ఆత్మానుసారంగా ఆలోచిస్తే మీరు వారిని అక్కడ సాధారణంగా చెప్పి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అది ప్రమాదం. రాష్ట్ర గారు ఏంటి ఇలా అంటున్నారని అనుకోదు, ఇది నిజం. దయచేసి గమనించండి. వాళ్ళు రావట్లేదా? వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, వాళ్ళు హార్మోన్స్ పొందాలి. ఎందుకంటే అంతకంటే ముఖ్యం ఏదీ లేదు. ఇప్పుడు ఏమైంది, చిన్నప్పుడు వాళ్ళు పుట్టకముందే బాప్తిజం తీసుకున్నారు, పిల్లలు పెద్దలు అయిపోయారు. నేను సేవకు వచ్చేసరికి ఆ పిల్లలు నాకన్నా పెద్దలు. నేను అదే ప్రాంతానికి సేవకు వెళ్తే ఒకసారి బాబు, అయ్యా నా కొడుకులు కూతుర్ల కోసం ప్రార్థన చేయ్యా. ఏంటప్పుడు వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదయ్యా. ముసలావిడ చెప్తుంది, వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదు. చేసింది ఎవరు? రాజీ పడింది ఎవరు? భక్తి విషయంలో రాజీ పడింది ఎవరు? మనం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు రాజీ పడుతున్నామో అది తిరిగి మన ఇంటికి వస్తుంది. ప్రియమైనట్లుగా ఇది సత్యం, నేను చెప్పడం కాదు, ఇది దేవుని వాక్యం. నీ భక్తి విషయంలో, నీ కుటుంబం విషయంలో, భక్తి విషయంలో, ఏమిటి రక్షణ విషయంలో, ఏమిటి నీవు రాజీ పడి అన్యుల్లో ఉన్నప్పుడు అన్యురాలుగా, అన్యుడుగా, క్రైస్తవుల్లో ఉన్నప్పుడు క్రైస్తవుడుగా నడుచుకున్న వారికి ఇంటికి తిరిగి వచ్చి పడుతుంది. అప్పుడు నువ్వు ఏడ్చినా ప్రయోజనం లేదు. వీళ్ళిద్దరూ చనిపోయారు, కానీ వాళ్ళెవరికి ఈ రోజుకి కూడా రక్షణ లేదు. ఎంత బాధాకరం అండి. ఆ ఒక సంఘం కట్టింది, ఆ సంఘం చెదిరిపోయి 3 ముక్కలయ్యి వేరే వాళ్ళు వచ్చి ఎవరెవరో వచ్చి నడిపించిపోయి ఏదో జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం చేసేది ఎప్పుడెప్పుడైతే ఆ ఇరుకు భారమును విడిచిపెట్టి తేలికగా ఉన్నటువంటి మార్గమును మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో అది తిరిగి వచ్చి మన కుటుంబాన్ని కొడుతుంది. అది కొట్టినప్పుడు నువ్వు ఏడ్చే పరిస్థితిలో కూర్చుంటావు. అది రక్షణ విషయం ఒకటే కాదు, ఏ విషయంలోనైనా తిరిగి రావచ్చు. నేను ఎవరిని బెదిరించట్లేదు సుమా. ఎందుకంటే సత్యాన్ని తిరస్కరించినప్పుడు అబద్ధం ఎంతకాలం నిలబడుతుంది చెప్పండి? చెప్పండి, అబద్ధం ఎంతకాలం దాగుతుంది? చీకటిలో ఉన్నది వెలుగులో రాక మానుతుందా? చీకటిలో ఉన్నది వెలుగులోకి రాక మానుతుందా? మానదు. చీకటి సంబంధమైన కార్యములలో మనం ఎప్పుడైతే ఆ విశాలమైన మార్గంలో దేవుని బిడ్డలై ఉండి అడుగులు వేస్తుంటామో అది ఎప్పటికైనా సరే మనల్ని పట్టుకుంటుంది. ప్రియమైనదిగా కయ్యూనుతో ప్రభు చెప్పారు, నాయనా కయ్యూను మార్మన్స్ పొందులయ్యా. ఇప్పుడు మార్మన్స్ పొందలేదనుకో, ఏ పేరు చూడు, అతని అర్పణ నేను అంగీకరించడానికి కారణం ఏంటి? అతని హృదయం, అతని దేవుని మీద ఆనుకునేటువంటి మనస్తత్వం. నీకేమో అసూయ కలుగుతుంది. ఎందుకు అసూయ? ఎందుకు కోపం చెందుకుంటావు? నువ్వు మారు మనసు పొందొచ్చు కదా, నీ మనసుని నీ పద్ధతి మార్చుకోవచ్చు కదా అని దేవుడు మాట్లాడాడు. కానీ నువ్వు నీ పద్ధతి ఇతనికి దేవుడు, ఇప్పుడు కయ్యోలు దేవుడి మందిరానికి కానుక తీసుకొచ్చాడంటే ఇది విశ్వాసియా అవిశ్వాసియా?
మన భాషలో చెప్పాలంటే విశ్వాసియే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ తేడా ఏంటంటే రాజీ పడే విశ్వాసి, రాజీ పడని విశ్వాసి. ఏం చెప్పండి? రాజీ పడే విశ్వాసి ఎవరు? కయ్యూను. పరిస్థితులకు తగినట్లుగా మారిపోయేటువంటి పద్ధతి. లోకంలో ఉన్నప్పుడు లోకంగా బ్రతకడం, లోకం మీద మనసు కలుగుతుండడం, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయడం. ఈ ఏబేలు రాజీ పడేవాడు కాదండి. దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు, దేవునికి ప్రాధాన్యతనిచ్చేవాడు. అందుకని దేవుడు అంటాడు, అది చనిపోయిన తర్వాత ఏబేలు రక్తం మొరపెడుతుందయ్యా, ఏబేలు రక్తం మొరపెడుతుంది. ఏబేలు రక్తాన్ని యేసు రక్తంతో పోల్చి మాట్లాడాడు వాక్యం. ఎందుకంటే అతను రాజీ పడలేదండి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? కదా. ఇప్పుడు ఈ 5-6 అధ్యాయాలు, ఈ 5వ అధ్యాయం ఎక్కడి దాకా వెళ్ళాము? నీతి కొరకు శ్రమలు. తర్వాత ఏమంటాడంటే మీరు ఈ లోకానికి ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు. క్రైస్తవులు ఎవరు? లోకానికి ఉప్పు వెలుగుగా ఉండాలంటే అది కూడా ఒక కష్టమే. ఎందుకు చెప్పండి? ఉప్పు ఏం చేస్తుంది? రుచి చూపిస్తుంది. మనం ఉప్పు అంటున్నారు మనల్ని చూసి ప్రభు. అంటే యేసయ్య రుచి చూపించాలి. మనం యేసయ్య రుచి చూపించాలి లోకానికి. యేసయ్య వెలుగుని చూపించాలి. మనలో ఉన్న క్రీస్తుని ప్రపంచానికి చూపించాలి. అందుకనే పిలువబడ్డావు. ఆయన రాజ్యం. ఇప్పుడు మందిరంలో సేవ ఎదురు చేస్తాం, ఆశీర్వాదాలు పొందడానికి కాదు. చర్చ ఎదురు చూస్తాం, పుణ్యం వస్తుంది, పిల్లలు బాగుపడతారు. కాదు 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 దేవుని రాజ్యం కోసం పనిచేస్తున్నాం. హల్లెలూయా. స్వార్థ ఎందుకు చెప్తాం? దేవుని రాజ్యం కోసం పనిచేయడానికి. పుణ్యం ఈ కొంతమంది ఏంటంటే లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకుంటారు. అరే నేను చర్చిలో పని చేస్తే, లేకపోతే అది చేస్తే, ఇది చేస్తే, లేకపోతే కానుకలు ఇస్తే, లేకపోతే స్వార్థ చెప్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకి అది చేస్తాడు, ఇది చేస్తాడు. చేయడం నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు చేస్తా? ఆ ఉద్దేశమే తప్పు. లోకం కోసం చేయడం ఏంటండి? ఈ లోకమే నాశనానికి దేవుడు పెట్టాడు. నాశనానికి పెట్టిన లోకాన్ని కోరుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ఏంటి? దేవుడి దగ్గర పరిచయం చేయడం ఏంటి? యోహాను పత్రిక చదివి చూడండి. ఈ లోకాన్ని నాశనానికి సిద్ధపరచి పెట్టాడు. పేతురు పత్రిక చదివి చూడండి. ఈ లోకాన్ని నాశనానికి కోసం సిద్ధపరచి పెట్టాడట. అలాంటిది నశించుకోవాల్సిన లోకం కోసం దేవుడి దగ్గర పనిచేయడం అనేది తప్పు. దేవుడి రాజ్యం కోసం మనం పనిచేయాలి. దేవుడి రాజ్యమే మన ఆలోచన అయి ఉండాలి. దేవుడి నీతి మన ఆలోచన అయి ఉండాలి. ఈ 5వ అధ్యాయం ప్రియమైన ఉప్పు, వెలుగు, తర్వాత కోపం, నరహత్య చేయకూడదని మీరు మోషే ధర్మశాస్త్రం చెప్పింది విన్నాను కదా. నరహత్య చేయక్కర్లేదు నాయనా, నీ సహోదరుని మీద నువ్వు కోపపడితే నువ్వు నరహత్య చేసినంత పాపం కదా. ఇవన్నీ 5వ అధ్యాయంలో ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి కోపాన్ని మనసులో దాచుకుంటాం మనం. కోపం, ద్వేషం. హల్లెలూయా. ఇంకా లస్ట్ అండ్ అడల్టరీ, వ్యభిచారం గురించి మాట్లాడాడు. వివాహం గురించి మాట్లాడాడు. వివాహం పరిశుద్ధమైనది అని చెప్పాడు. వ్యభిచారం తప్పనించి వేరే ఏ విషయంలో కూడా దేవుని సన్నిధిలో జతపరచబడిన వారు వేరు కాకూడదు అని చెప్పాడు. దుఃఖకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులే పిల్లల ఏమిటి కొంచెం నచ్చకపోతే, కొంచెం అడ్జస్ట్ అవ్వకపోతే, ఏమిటి కొంచెం ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళు విడాకులు తీసుకురావాలని ఆలోచన. వాక్యం ఏం చెప్తుంది? వ్యభిచారం తప్పనిచ్చి, వ్యభిచారం విషయంలో తప్ప ఎవడైనా సరే తన భార్యతోనైనా భర్తతోనైనా విడాకులు తీసుకుంటే వాడు వ్యభిచారి అంటున్నాడు దేవుడు. భార్యను విడనాడితే వాడు వ్యభిచారి. విడవబడిన భార్య ఏమిటి విడిచిపెట్టినటువంటి భార్యని ఇంకొకరు పెళ్లి చేసుకుంటే, లేకపోతే ఈవిడని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీడు వ్యభిచారి అంటున్నాడు దేవుడు.
ఎందుకంటే వివాహ బంధానికి దేవుడు విలువించేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకనే అంటాం పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహం. వివాహం దేంతో పోల్చాడు? సంఘానికి క్రీస్తుకి ఇస్తున్నటువంటి సంబంధంతో పోల్చాడు. పరిశుద్ధ వివాహం. హల్లెలూయా. తర్వాత ఏమిటి? ప్రమాణం చేయకూడదు. దేవుడి బిడ్డ ప్రమాణాలు ఈజీగా చెప్పేస్తారు. ఒట్టండి, ఒట్టు. నిజం చెప్పే వ్యక్తి అయితే ఒట్టు వేయాల్సిన అవసరం ఏంటి? ఎలాగైనా నమ్మించాలి ప్రజల్ని. వాళ్ళని నమ్మించాల్సిన అవసరం నీకేంటి? నువ్వు నిజం చెప్పే వ్యక్తి అయితే వాళ్ళే నమ్ముతారు. వీళ్ళు అబద్ధం చెప్పరని నువ్వు చెప్తే ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళకి అనిపించింది అనుకోండి, ఎందుకు నమ్మరు? మన ఫలాలు అవే రుజువు, మన విశ్వాసానికి రుజువు. ఇలాగా 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి మాట్లాడతాడు. ఏమిటి 6వ అధ్యాయంలో ఇంకా ఏమిటి మరి పేదవాళ్ళకి సహాయం చేయడం గురించి మాట్లాడతాడు. ఉపవాస ప్రార్థన గురించి ఏమిటి? ఈ లోకంలో ఆస్తిపాస్తులు సమకూర్చుకోవద్దు, పరలోక రాజ్యంలో సమకూర్చుకోండి. ఇక్కడ చెమట్లో పురుగులు ఉన్నాయి అంటే ఎవరు? దొంగలు దోపిడీలు ఉన్నాయి. అక్కడ అలాంటివి దొంగల దోపిడీ చేసేవాళ్ళు అక్కడ ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నే నీ శరీరానికి దీపం. ఈ కన్ను చెడు చూస్తే నీ శరీరం అంతా పాడైపోతుంది. ఫోన్ చూస్తాం, ఏమేమి చూస్తున్నావో దేవుడికి తెలియాలి. హల్లెలూయా. 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 రెండు వాటికి నువ్వు పని చేయలేవు. ఒకటి లోకానికి లేదా దేవుడికి. రెండింటిలో ఏదైనా ఒకటికి నువ్వు న్యాయం చేయగలుగుతావు. కొంతమంది ఏంటంటే ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. హల్లెలూయా. ఇవన్నీ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. లోకం గురించి, లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చింతించవద్దు. దేవుని రాజ్యం గురించి చింతించు, దేవుని నీతిని గురించి చింతించు. ఇవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు ప్రభువా. దేని గురించి చింతించాలో ఆయన నేర్పించాడు అక్కడ. ఇవన్నీ కూడా పాటించే వాళ్ళు ఇరుకు దోమన నడిచేవారుగా కనిపిస్తారు. ఇవన్నీ కూడా 7వ అధ్యాయానికి వస్తే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రం రిప్రజెంట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు ఉన్నాయి చూసారా? కొంతమంది ధర్మశాస్త్రం కొట్టివేయడానికి వచ్చారు. ఏంటి? పాత నిబంధన ఇక లేదు, పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు లేదు. నాట్ ఎట్ ఆల్. నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. మారింది ఏమైనా ఉంటే శిక్ష మారింది. ఎందుకో తెలుసా? పాత నిబంధన ఏమంటుందంటే ఇలా ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు ధన్యుడు, నువ్వు దీవించబడతావు. నడుచుకోలేదంటే శాపాలు ఉంటాయి. ఆ శాపాలు యేసయ్య మీదకి వెళ్ళింది. అది ఒక్కటే మారింది. నేను మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో అది ఒక్కటే మారింది. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సేమ్. ఇట్ రిప్రజెంట్స్ గాడ్స్ క్యారెక్టర్. అడిచిన ఆజ్ఞలు దేవుని గురించి, దేవుని సూచించి మాట్లాడుతుంది. ఆయన మారడండి. కాలానికి తగినట్లుగా, రోజులకి తగినట్లుగా, పరిస్థితులకు తగినట్టు మారే దేవుడు కాదు ఆయన. పాత నిబంధనలో ఉన్న దేవుడు, కొత్త నిబంధనలో అదే దేవుడు. పాత నిబంధనలో there was atonement. Now there is, the atonement was done by Jesus himself. అది ఒకటే మారింది. అటోమెంట్ అంటే ఏమంటావు? ప్రాయశ్చిత్తమా? ప్రాయశ్చిత్తం. మరి పాపానికి ప్రాయశ్చిత్తం. పాత నిబంధన చేసే బలులు అర్పించేవారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పనుల, ఎందుకంటే యేసయ్య ప్రాయశ్చిత్తం అనుగ్రహించారు. ఆ శాపం, వారు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చిన శాపం అంతా ఆయన మీదకి వెళ్ళింది. అదే మాట, అది ఒకటే మాట. మిగతావన్నీ ఖచ్చితంగా ఉంది. అందుకనే ఆయన అంటాడు ఆజ్ఞలను ఏమిటి? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారు. నెరవేర్చడానికి వచ్చారు. నేనే చెప్పాను నడుచుకోకపోతే శాపం అని. అందుకనే ఆ శాపం మీరు అనుభవించకూడదని నేను అనుభవించాను. అది కూడా కొట్టేయలేదు. శాపం కూడా ఉంది. ఆ శాపం నేను తీసుకున్నాను మిమ్మల్ని తప్పించాలని. సేమ్ టు సేమ్ ఎవ్రీథింగ్ వాస్ ఫుల్ఫిల్డ్. హల్లెలూయా. కనుక మోసపోవద్దు.
పాత నిబంధన లేదు అంటే, పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు, తర్వాత కొన్ని ఆజ్ఞలు ఎవరి దేవుడు ఇచ్చారంటే అది ఖచ్చితంగా ఈ రోజుకి హీఈస్ ద సేమ్ గాడ్. కొంతమంది అంటారు ఆ కాలానికి తగినట్టుగా కాదండి, కాలం మారుతున్నాయని దేవుడికి తెలీదా? 2000 సంవత్సరాల క్రితం ఇదే బైబిలే, ఈ రోజు ఇదే బైబిలే. కాలాలు మారాయని చెప్పేసి అడిషనల్ ఏం జరగలేదు, ఇక్కడ కల్పితాలు జరగలేదు. కలిపేవాడు శాపగ్రస్తులు అన్నాడు వాక్యం. ప్రకటన గ్రంథం చదివి చూడండి. కాలానికి తగినట్టుగా బైబిల్లో కల్పితాలు జరగలేదండి. 2000 సంవత్సరాల క్రితం ఉన్న బైబిలే ఈ రోజు మనం చదువుతున్నాం. ఆ రోజు వర్తించిన బైబిలే ఈ రోజు వర్తిస్తుంది. Nothing has changed. It is only you and I. దేవుడి విషయంలో ఏది మార్పు జరగలేదు, మనం మారిపోయాం. సులువైన మార్గం ఎన్నుకోవటం మొదలు పెట్టేశాం. కనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇరుకు ద్వారం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించి వారు జీవపు మార్గంలో నడుస్తున్నారట. ఈ లోకంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది, పరమందు కూడా ఆశీర్వాదం ఉంటుంది. తాత్కాలికమైన శ్రమలు మనం అనుభవించినను దాని గురించి మనం చింతించాల్సిన పని లేదు. మన దృష్టి దేవుడి నీతి, దేవుడి రాజ్యం మీద ఉండాలి. అందుకోసమే ప్రభు మనం పిలిచాడు. రక్షణ అంటే ఏంటి? పాపం నుండి క్షమించబడడం, పాపం నుండి విడుదల పొందడం. ద రిప్లేస్మెంట్ హ్యాస్ టు హ్యాపెన్. పాపం బయటికి పోతే పాపం స్థానంలో నీతి రావాలి, దేవుడి నీతి రావాలి. అది జరగలేదనుకోండి, అక్కడ సమస్య వస్తుంది. చాలా మంది పాపాలు ఒప్పుకుంటున్నారు, కానీ దే ఆర్ నాట్ రిప్లేసింగ్ ఇట్ విత్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. తెలుగులో ఎలా అంటాం? పాపాలు ఒప్పుకుంటున్నాం, కానీ దేవుడి నీతి చేత ఏ పాపం అయితే ఒప్పుకున్నామో, తీసేసుకున్నామో, ఆ స్థానంలో దేవుడి నీతి చేత మనం నింపుకోవడం లేదు. దేవుడి నీతిని మనం స్వీకరించడం లేదు. అందుకనే ఏం చేస్తున్నాం? పడిన పాపంలోనే మరలా ఇక్కడ కుక్కలాగా ఏం చేస్తుంది? కప్పుతుంది, తింటది. ఆదివారం వస్తే గుర్తొస్తుంది, కప్పుతాం, మళ్ళా బయటికి వెళ్ళి కట్టిందే. ఎందుకు చెప్పండి? వి ఆర్ నాట్ రిప్లేసింగ్ ఇట్ విత్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుడి నీతి ఒప్పుకున్న ఆ పాపపు స్థానంలో అది తీసేసి దేవుడి నీతితో మన హృదయములు మనం నింపుకోవాలి. దేవుడి నీతి కోసం ఆకలి దప్పికలు కొనుక్కోవాలి. ప్రభువా, మీ నీతి నాకు కావాలి, మీ పరిశుద్ధత నాకు కావాలి. ఇవి నేను ఈ ఫలానా విషయంలో నేను పాపం చేశాను, ఇది నాలో నుండి తీసివేసి మీ నీతితో నన్ను నింపండి ప్రభువా. అందుకనే అన్నాడు, నీతి కొరకైన ఆకలి దప్పికలు. ఈ కోరిక ఎంతమందిలో ఉంది ఈరోజు? ఏవేవో కోరుతాం, లోకంలో ఉన్నవన్నీ కోరుకుంటూ దేవుడి సన్నిధికి వస్తాం. దేవుడి సన్నిధికి వస్తే చాలు, లోకాన్ని కోరుకుంటాం మనం. దేవుడి నీతిని కోరుకునే వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? దేవుడి పరిశుద్ధతను కోరుకునే వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? విమర్శలు చేసుకుందాం ప్రియమైన విన్నారా, ఏ మార్గంలో ఉన్నాం మనం? Let us examine ourselves. ఎందుకంటే కడవరి కాలంలో ఉన్నాం, చివరి రోజు. ప్రభు ఏ క్షణంలోనైనా మధ్య ఆకాశంలో ప్రత్యక్షం అవ్వచ్చు. ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆయన రాజ్యం వెళ్ళడానికి, ఆయన రాజ్యంలో చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మనం విమర్శలు చేసుకుంటాం.